గ్రామ పంచాయతీల్లో ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించే విధంగా ప్రతి గ్రామ పంచాయతీ ఒక ప్రణాళిక రూపొందించుకోవాలని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ జేడీ రమణ సూచించారు. గురువారం పెదవేగి మండల పరిషత్ కార్యాలయంలో 10 గ్రామాల సచివాలయ సిబ్బందికి శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో ప్రస్తుతం ఉన్న వనరులను సద్వినియోగం చేసుకుంటూ భావితరాలకు వాటిని అందించడానికి పంచాయతీలు ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనే దానిపై అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ పి శ్రీనివాస్, ఏపీఎం యేసురత్నం, అంగన్వాడీ సూపర్వైజర్ పార్వతి తదితరులు పాల్గొన్నారు. ఎందుకు నేర్చుకోవాలి అన్నమాట, మీ అందరికీ ట్రైనింగ్ ఎందుకు ఇవ్వడం జరిగింది, అసలు ఇది మనకు అవసరం ఏంటి, మనం డే టు డే అడ్మినిస్ట్రేషన్లో మనం ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏం చేస్తున్నాం అసలు అనేది మీకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో పంచాయతీలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది అందరూ కూడా ఈ సస్టైనబుల్ గోల్స్ మీరు చేసే ప్రతి పని కూడా గవర్నమెంట్ ఏదైతే లక్ష్యాలు నిర్దేశించుకుందో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్కి దానికి అనుగుణంగానే మీరు చేసే యాప్లు కానీ ఇవన్నీ కానీ ఉంటాయి. కానీ ఇది దానికోసం చేస్తున్నాం అనే సంగతి మీకు తెలియకుండా మామూలుగా రొటీన్గా చేస్తూ ఉంటారు. కానీ ఈ ట్రైనింగ్ ఎందుకు పెట్టామంటే ఈ సస్టైనబిలిటీ అంటే ఏంటి ముందు మీకు తెలియజేయాలి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అంటే మీకు అందరికీ తెలుసు 2030 టార్గెట్గా పెట్టుకుని యుఎన్ఓ ఒక అన్ని దేశాలతోటి యుఎన్ఓ దేశాలతోటి ఈ సస్టైనబుల్ గోల్స్ సాధించాలి. ఈ సస్టైనబుల్ గోల్స్ సాధించాలి. సస్టైనబిలిటీ అంటే ఏంటి, ఉన్న ప్రజెంట్ వనరుల్ని మనం ప్రజెంట్ ఉన్న జనరేషన్ ఉపయోగిస్తూ ప్రజలకు ఉపయోగిస్తూ రాబోయే జనరేషన్స్ కూడా ఈ వనరుల్ని మిగులుస్తూ స్థిరమైన అభివృద్ధిని సాధించడమే ఈ సస్టైనబిలిటీ డెవలప్మెంట్. అంటే ఇప్పుడు సపోజ్ ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం. ప్రస్తుతం మన కెనాల్స్ ఉన్నాయి. పూర్వం కెనాల్స్లో మనం వాటర్ తాగేవాళ్ళం, స్నానాలు చేసేవాళ్ళు, అన్ని చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉన్న కెనాల్స్లో వాటన్నింటినీ కూడా మనం చాలా ఆ లక్ష్యాలని నిర్దేశించుకుని 17 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని తీసుకుని మనకి ఒక 9 థీమ్స్గా ఏర్పాటు చేసి ఈ 9 థీమ్స్ని కూడా జీపీడీపీతో అంటే గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ తోటి అనుసంధానం చేస్తూ ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఏమేమి ఉన్నాయి, దానిలో ఉన్న టార్గెట్స్ ఏంటి, అదేవిధంగా మనకి జీపీడీపీలో సాధించడానికి ఉన్నటువంటి మనం ఏ స్థాయిలో ఎక్కడ తెలుసుకోవడానికి పంచాయతీ డెవలప్మెంట్ ఇండెక్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా వీటిని సాధించడానికి జీపీడీపీలో కొన్ని ప్రతి థీమ్కి కూడా యాక్టివిటీస్ని అనుసంధానం చేస్తూ ఆ యాక్టివిటీస్లో 25% అండర్ గ్రాంట్స్ పెట్టాలని మనకు లక్ష్యాలు నిర్దేశించడం ఇవి సాధించారు.